శ్రావణి 5వ భాగం. 4వ భాగంలో కైలాష్ గుట్టంతా కనుక్కుంటాడు. శ్రావణికి జరిగిన అన్యాయం గురించి మొత్తం తెలుసుకుని టేప్ రికార్డర్లో రికార్డు కూడా చేసుకుంటాడు. కథ కొనసాగుతుంది. వెళ్ళిన పని జరగటం ఎలా ఉన్నా అప్పుడే మీరు రావటం ఇది 3వసారి అంది చిరుకోపంగా ప్రమీల. ఏమిటో నీ గోలా? ఆ ఇడియట్ దగ్గరే కాపురం పెట్టమన్నావా ఏమిటి అన్నాడు భార్య పవిట చెంగు పట్టుకుంటూ. కొత్త విషయాలు ఏమైనా తెలిసాయా అంది ఆతృతగా. చూడు ప్రమీ, నీకంతా హడావిడే. నీ పతిదేవుడు కార్యాతి అయి వెళ్ళడము, ఆ పని జరగకపోవటమునా అంతా సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అన్నాడు ఆనందంగా. నిజంగా అంది ఆతృత ఆనందం కలబోసుకున్న గొంతుతో. మరి అబద్ధం అనుకున్నావేమిటి అన్నాడు వెక్కిరింతగా. ఈ సస్పెన్స్ నేను భరించలేను, చెప్పండి అంది భర్త దగ్గరగా వచ్చి. నే చెప్పను అన్నాడు కొంటెగా కైలాష్, కాసేపు ప్రమీలను ఆట పట్టిద్దామని. ఇదిగో చెప్తారా లేదా? నా సహనం నశిస్తోంది, లేకపోతే స్ట్రైక్ చేస్తాను తెలుసా అంది బెదిరిస్తూ. భార్య భాషలో స్ట్రైక్ అంటే అర్థం తెలుసుకున్న కైలాష్ ఆ పని మాత్రం చెయ్యకని ఇదిగో జరిగింది వినమని బటన్ నొక్కాడు. ఏం జరిగిందో వింటోంది ప్రమీల. మంచం మీద కళ్ళు మూసుకుని పడుకున్నాడు కైలాష్. శేషు మాటలు పూర్తవగానే ఆపు చేస్తూ, నా అనుమానమే రుజువైంది. శ్రావణి బావలాంటి దుర్మార్గులు ఇంకెవ్వరూ ఉండరేమో. మళ్ళీ ఇలాంటి పాడు పని చేసి మరే ఆడపిల్ల జీవితంతో ఆటలాడకుండా తగిన శిక్ష పడాలి వాడికి. దుర్మార్గుడు అని కోపంగా అన్నాడు కైలాష్. దుర్మార్గులకి, వెధవ పనులు చేసేవాళ్ళకి మన దేశంలో ఏం కొదవలేదు. పరాయి ఆడదాన్ని చెల్లి తల్లి దృష్టిలో చూసేవాళ్ళుండి మడికట్టుకునే మగవాళ్ళుంటే మన పవిత్ర భారతదేశం ఇలాంటి నీచులతో అపవిత్రం ఎందుకవుతుంది? పేపర్లో రోజుకిన్ని రేప్ కేసులు ఎందుకు చూస్తాం? శ్రావణికి జరిగింది చాలా ఘోరం. వాళ్ళిద్దరికీ సరైన శిక్ష పడటమే ఆమెకు జరిగిన ద్రోహానికి కొంతైనా ఉపశాంతి అంది. పని ఎలాగూ చేద్దాం, కానీ ముందుగా శ్రావణికి ఈ విషయాలు చెప్పటం మన కర్తవ్యమేమో అన్నాడు. అది తర్వాత, ముందు మీ మిత్రుడి దగ్గరికి వెళ్దాం. ఆయనకు నచ్చజెప్పి శ్రావణిని ఏలుకునే అభిప్రాయం ఉందో లేదో తెలుసుకోవాలి. అప్పుడు శ్రావణి తల్లిదండ్రులను కూడా పిలిపించి అందరి ముందు శ్రావణి నిర్దోషిత్వం తెలియచెయ్యాలి అంది. అయితే రేపే శ్రీహరి దగ్గరికి వెడతాను కాదు, మనిద్దరం కలిసి వెళ్ళాలి అంది. నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. ఆ సాయంకాలం సెంటర్ నుంచి వచ్చిన శ్రావణిని పట్టుకొని సంతోషంతో ఊపేసింది ప్రమీల. ఏమిటక్క ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు అంది నవ్వుతూ. చాలా స్వీట్ న్యూస్ విన్నాను అంది. 2 రోజుల తర్వాత నీకే తెలుస్తుంది, కానీ మేము రేపు ఊరెళ్తున్నాం, కాస్త బాబును చూడాలి అంది. ఆ పని నాకేం కష్టం కాదు, కానీ మీరెళ్ళి రండి అంది. మర్నాడే ప్రమీల కైలాష్ కలిసి ఊరు బయలుదేరారు. హలో కైలాష్, మళ్ళీ ఇంత త్వరగా నిన్ను చూస్తాననుకోలేదురా అని ఆనందంగా ఆహ్వానించాడు శ్రీహరి. ఒక్కడినే కాదురా, ఈసారి నా శ్రీమతిని కూడా వెంటబెట్టుకుని మరీ వచ్చాను. పక్క ఊరిలో తెలిసిన వాళ్ళ పెళ్ళని వచ్చాం. ఇంత దూరం ఎలాగో వచ్చాం కదా అని నిన్ను కూడా చూసిపోదామని ఇక్కడికి వచ్చాం. ప్రమీల, వీడే నా ప్రాణమిత్రుడు శ్రీహరి, ఈవిడగారే నా శ్రీమతి ప్రమీల. ఏమీ తోచినప్పుడు తెల్ల కాగితాలు నలుపు చేస్తూ ఉండడం ఈవిడ హాబీ అన్నాడు చలోక్తిగా. సమయానికి అమ్మ కూడా ఇంట్లో లేదు. కాఫీ తెస్తారని ఫ్లాస్క్ తీసుకుని వెళ్ళబోతున్న అతనికి అడ్డం పడుతూ, ఎందుకండి, చిటికెలో నేను కాఫీ చేసుకొస్తాను అని చనువుగా కొంగుదోపి వంటగది వైపు వెళ్ళింది ప్రమీల. అమ్మ ఎక్కడికి వెళ్ళింది అన్నాడు కైలాష్. తన మాట వినలేదని కోపం వచ్చి యాత్రా స్పెషల్ వెళ్తుంటే వెళ్ళింది. 10 నిమిషాల్లో కాఫీ కప్పులు తెచ్చింది ప్రమీల. మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, ఇలా మీకు శ్రమ. అన్నయ్య ఇల్లు చెల్లెలికి పరాయిదెలా అవుతుంది చెప్పండి అంది ప్రమీల. ఆమె వైపు అభిమానంగా చూశాడు శ్రీహరి. మా ఆవిడ వరుసలు చాలా క్విక్గా కలుపుతుందిలే, ఎంతైనా రాసే చెయ్యి కదూ అని నవ్వి, ఎలా ఉందిరా నీ బిజినెస్ అన్నాడు. దానికేమ్రా, లాభాలు బాగానే వస్తున్నాయి. మరొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నాం. ఎంత డబ్బు వచ్చి ఏం ప్రయోజనం రా? ఎవరి కోసం ఇదంతా? సంసారమే లేని నాకు సంపాదన ఎంత పెరిగితే మాత్రం ఏమిటి? మగవాడి సంపాదన పెరుగుతుంటే ఇంటి ఇల్లాలి అదృష్టం అంటారు. అనుభవించాల్సిన వాళ్లే లేనప్పుడు నాకు ఎంత డబ్బు వచ్చినా ఒక్కటే అన్నాడు విరక్తిగా. బాధపడకురా, మంచి రోజులు రాకపోవు. ఏదో నీ మిత్రుడిని అన్న అభిమానంతో అలా అంటావే, కానీ నా జీవితంలో ఆనందం కనుచూపు మేర కూడా కనపట్టం లేదురా. అలా వర్రీ అవ్వకు శ్రీహరి. నిజంగా నీకు మీ ఆవిడ మీద అణుమాత్రం కూడా ప్రేమ చావలేదు. కేవలం ఉన్నదల్లా కోపం మాత్రమే. ఆ రోజు ఆవేశంతో ఇంటి నుండి పంపావే, కానీ ఆ క్షణం నుంచి ఆమె జ్ఞాపకాలను మరవలేక నువ్వు పడే మదన నేను గమనించలేదనుకోకు అన్నాడు కైలాష్. అవునన్నయ్య గారు, శ్రావణి నిర్దోషి అంది చటుక్కున ప్రమీల.
నీకెలే తెలుసు అన్నట్లుగా చూశాడు శ్రీహరి. ఎంతైనా ఆడమనసు కదూ, అందుకని అలా అంది అని సర్ది చెప్పాడు కైలాష్. చూడండి, నేను ఒక్క మాట చెప్తాను వినండి. పెళ్లి కాకముందు ఏ ఆడపిల్లైనా జీవితం గురించి ఎన్నెన్నో కలలు కంటుంది. కానీ తనకు పెళ్లి నిశ్చయమైందని తెలిసిన మరుక్షణం నుంచి ఆమె మనసులోని ప్రేమనంతా కాబోయే భర్త మీదనే నింపుకుంటుంది. మూడు ముళ్ళు పడ్డాక ఆ ప్రేమ మరింత పటిష్టమవుతుంది. పెళ్లి కాకముందు ఎలాంటి గత చరిత్ర ఉన్నా, అది మంచి కానీ చెడు కానీ ఏది జరిగినా సరే ఏదో వేళలో భర్తకి చెప్పకుండా ఉండదు. మంచి అయితే ముందే చెప్తుంది. ఏదైనా చెడు జరిగితే అది ఆమె మనసులో అనుక్షణం కలిచేస్తూనే ఉంటుంది. ఎంత దాయాలనుకున్నా దాయలేదు. తనని ఎంతగానో ప్రేమించే భర్త సహృదయతను గ్రహించిన నాడు మాత్రం అనుక్షణం తన మనసులోనే మదిలే సంక్షోభాన్ని తప్పకుండా విప్పి చెప్పేస్తుంది. ప్రేమించే పుణ్యమూర్తిని అన్యాయం చేస్తున్నాను అన్న మదన ఆమె అంతరాంతరాలలోంచి పెళ్ళుబికి వస్తుంది. పర్యవసానం ఏదైనా సరే అనుభవించక తప్పదని గట్టి నిర్ణయానికి వచ్చి తెగేసి చెప్తుంది. ఒక్కసారి కానీ, ఒక్కరోజు కానీ, ఒక్క క్షణం కానీ మీరు శ్రావణి ఏ విషయానికైనా బాధపడుతున్నట్లు కానీ, అది మీకు చెప్పలేక తనలో తానే సతమతమవుతున్నట్లు కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా అంది ప్రమీల శ్రీహరి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ. లేదు, పెళ్ళయింది మొదలు నా ఇంటికి వచ్చాక ఎప్పుడూ శ్రావణి ఒకేలా ఉండేది. పుట్టింట్లో ఏమో కానీ శ్రావణి నా అర్ధాంగి అయ్యాక ఆమెకు ఏ చిన్న విషయంలో కూడా బాధ, లోటు అంటే ఏమిటో తెలియకుండా జరిగిపోయింది. ఎప్పుడన్నా సరదాకి కూడా ఆమె చెప్పే కబుర్లలో పొరపాటును కూడా పరాయి మగవాడి ప్రసక్తి తెచ్చేది కాదు. అందుకే ఏనాడు నాకు ఆమె మీద ఎలాంటి అనుమానం కూడా రాలేదు. పైకి నమ్మకంగా ప్రేమగా నటిస్తూనే మెత్తని కత్తితో గొంతు కోసే రకమని డాక్టర్ చెప్పినాడే తెలుసుకున్నాను అన్నాడు. మీరు శ్రావణిని ప్రేమగా చూసేవారా అంది ప్రమీల. లోకంలో ఏ భర్త తన భార్యని ప్రేమగా చూడడు అన్నాడు శ్రీహరి తిరుగు ప్రశ్న వేస్తూ. అదే పొరపాటు. దేశంలో భర్తలందరూ భార్యల్ని ప్రేమగా చూసి తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించిన నాడు రెస్ట్ హోమ్స్, శరణాలయాలకు తావుండదు. ఏ స్త్రీ కూడా అనాథగా తయారవదు. ఉదాహరణకు, జరిగింది నిజం కానియండి, అబద్ధం కానియండి, మీరు ఆవేశంలో మీ భార్యను పుట్టింటికి పంపారు, ఇక్కడ రైలెక్కించారు, అంతవరకే మీరు చేశారు. ఆమె పుట్టింటికే చేరిందని మీరెందుకు అనుకోవాలి? జరిగింది భరించలేని అభిమానవంతురాలు ఏ ఆత్మహత్యకో పూనుకుందని మీరు ఎందుకు అనుకోరు? ఒక బాధ్యత గల భర్తగా మీరు ఆమెకు పుట్టింటి దగ్గర విడిచి జరిగింది ఆమె తల్లిదండ్రులకి చెప్పటం మీ కనీస కర్తవ్యం కాదా? మరి మీరు ఆ పని చేశారా అంది సూటిగా శ్రీహరి ముఖంలోకి చూస్తూ. జరిగింది పునశ్చరణ చేసుకున్న శ్రీహరికి ప్రమీల మాటలు నిజమే అనిపించాయి. నిజంగానే శ్రావణి అభిమానవంతురాలు. ప్రమీల అన్నట్లుగా ఏ ఆత్మహత్యకో తలపడితే ఒక్కసారిగా అతని గుండెలు దడదడలాడాయి. మా అమ్మాయి శ్రావణి మరణానికి కారణం నువ్వే అని నిలదీసి ఆమె తల్లిదండ్రులు అంటున్నట్లుగా తోచింది. నిజమే, ఆనాడు మరొక మాటకు తావీయకుండా కోపంతో రైలెక్కించాడు. శ్రావణిని పుట్టింటికి పంపిన నాటి నుంచి నేటి వరకు ఎవ్వరూ ఆమె గురించి రాలేదు. కొంపదీసి అక్కడ వారు శ్రావణి అత్తవారింట్లోనే ఉందని అనుకోవడం లేదు కదా? నిజంగా శ్రావణి పుట్టింటికి చేరినట్లయితే జరిగింది తన వారికి చెప్పకుండా ఉంటుందా? అది విన్న ఆమె తల్లిదండ్రులు కూతురు దోషి అనో లేక నిర్దోషి అనో సమర్థించడానికి ఎట్టి పరిస్థితిలో రాకుండా ఉండరు. ఇంతకాలం ఇక్కడ వాళ్ళెవ్వరూ రాకపోతే శ్రావణి గతం వారికి కూడా తెలుసునని, అది దాచిపెట్టి తనతో పెళ్లి జరిపించారని, అందుకే వాళ్ళు ముఖం చాటేశారని తనిన్నాళ్ళు అపోహపడ్డాడు. ఒక్కరోజు కూడా ప్రమీల చెప్పినట్లుగా ఆ ఆలోచన తనకి రాలేదు. ఒకవేళ శ్రావణి తరపు వారెవరైనా వచ్చి ఆమె ఏదని అడిగితే తనేం చెప్తాడు? ఒకవేళ తను నిజం చెప్పినా నమ్మరు. కావాలనే తను శ్రావణిని ఏదో చేశానని నా మీదనే నింద వేస్తారు. ఈ పరిస్థితి ఊహించుకుంటేనే భరించలేకుండా ఉంది శ్రీహరికి. ఏది ఏమైనా సరే తనొక్కసారి శ్రావణిని చూడాలి, తప్పదు. తర్వాత సమస్య తరువాత. ముందు తను అర్జెంటుగా ఆమె ఊరు వెళ్ళి ఆమెను చూడాలి. ప్రమీల మాటలు పదే పదే మనసులో మెదులుతుంటే తన మనసు కూడా ఏదో కీడును శంకిస్తోంది. తన ప్రేమానురాగాలతో ఓలలాడించిన తన భార్య ఇంకా లేదనుకోవటానికి అతని మనసు అంగీకరించటం లేదు. ఎప్పుడెప్పుడు ఆమెను చూస్తానా అని అతని మనసు తహతహలాడసాగింది. ఏమిట్రా అలాగే ఉండిపోయావు? ఆయన కైలాష్ భుజం తట్టే వరకు ఆలోచనలలో ఉండిపోయిన శ్రీహరి తేరుకొని, నేను అర్జెంటుగా శ్రావణిని చూడాలి అన్నాడు ఉద్వేగంగా. విస్తుపోయాడు కైలాస్. మళ్ళీ శ్రీహరి నోటి నుంచి అదే మాట, నేను అర్జెంటుగా శ్రావణిని చూడాలి. నేను పూర్తిగా చెప్పకుండానే అప్పుడే మనసు మారి భార్యను చూడాలనుకోవటం లేదు కదా? ఇప్పటి వరకు శ్రావణి గురించి ఒక్క మాట అయినా మాట్లాడిన వాడు
ఇంత సడన్గా భార్యను చూడాలనుకోవటంలో ఉన్న అంతరార్థం ఏమిటో అర్థం కాని ప్రమీల ఒక్క నిమిషం పాటు ఆలోచించింది. శ్రావణి ఆత్మహత్య మాట తను చూచాయగా అంది. అది నిజమో కాదో తేల్చుకోవటానికి కాదు కదా ఆమెను చూడాలనుకోవటం, అదే అయ్యుండొచ్చు అనుకుంది. వెతకపోయిన తీగ కాళ్లకు చుట్టుకున్నట్లుగా ఉంది ఇప్పటి పరిస్థితి అనుకుంది ప్రమీల. కానీ కైలాష్కు మాత్రం విషయం ఏమాత్రం అర్థం కాలేదు. అంతా గందరగోళంగా ఉంది అతనికి. మళ్ళీ ప్రమీలే కల్పించుకొని ఎందుకైనా మంచిదని శ్రీహరితో పాటు కైలాష్ని కూడా వెళ్ళమంది. బయలుదేరే ముందు కైలాష్ని పిలిచి ఏదో చెప్పింది రహస్యంగా. తూరుపు రేఖలు విచ్చుకుంటూ ఉండగానే రైలు దిగారు మిత్రులిద్దరూ. కాలక్షేపానికి కైలాష్ ఏవో కబుర్లు చెప్తున్నా శ్రీహరి మనసుకు ఆ మాటలేం పట్టటం లేదు. అన్యమనస్కంగా ఉన్నాడు. శ్రావణిని చూసి నీతో తెచ్చుకుంటావా అన్నాడు కైలాష్. సమాధానం చెప్పలేదు శ్రీహరి. ఆ చిరుగాలిలో దారి తిన్నగా లేని రోడ్డు లాంటి దాని మీద నుంచి నడవటం వింతగా ఉంది శ్రీహరికి. ఏమిటి తను చేస్తున్న పని? ఒకవేళ శ్రావణి ఎదురు పడితే తనేం మాట్లాడగలడు? తనిలా రావటంలో తప్పు చేయటం లేదు కదా. ముందు కైలాష్ని పంపి ఆమె క్షేమంగా ఉందో లేదో చూడాల్సింది అని ఒకవైపు అనిపించినా మరొక వైపు తాళి కట్టిన బంధానికి ఈ జన్మకి ఆమె కదా నా జీవన సహచరిని. ఆమె క్షేమం తనకు ముఖ్యం కాదా? అటువంటప్పుడు తెలుసుకోవటం కర్తవ్యమని వివేకం హెచ్చరించింది. తనిప్పుడు భార్య కోసం వస్తున్నానని చెప్తే కైలాష్ ఏమనుకుంటాడోనన్న సంకోచం ఒక పక్క. ఆలోచనలతో మనసంతా అలజడిగా ఉంది. శ్రావణితో పెళ్ళయ్యాక 1-2 సార్లు మాత్రమే ఆ ఊరు వచ్చిన శ్రీహరికి అత్తగారి ఇల్లు మాత్రం బాగా గుర్తుండిపోయింది. ఇంటి దాపుకైతే వచ్చారు కానీ లోపలికి వెళ్ళటానికి తటపటాయిస్తూ నిలబడిన శ్రీహరిని చూసి కైలాష్ చనువుగా లోపలికి నడిచాడు. ఎవరు కావాలి బాబూ అన్నాడు లక్ష్మయ్య అపరిచిత వ్యక్తిని చూస్తూ. మీతోనే పనుండొచ్చాం, బయట మీ అల్లుడు శ్రీహరి ఉన్నాడు అని చెప్పాడు. అల్లుడా? అమ్మాయి పోనే పోయింది, ఇంకా అల్లుడెందుకు అని సన్నగా గొణుక్కుంటూ బయటికి నడిచాడు. మామగారు వెంట లోపలికైతే వచ్చాడు కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కాని శ్రీహరి గుటకలు మింగుతూ కూర్చున్నాడు. కైలాష్ ముందుగా కల్పించుకొని మీ అమ్మాయి అన్నాడు. ఇంకా ఎక్కడ అమ్మాయి నాయనా, దానికెప్పుడో 100 ఏళ్ళు నిండిపోయినాయి. నువ్వు కాదన్నావన్న అభిమానంతో ఓ కాగితం రాసిపెట్టి దాని దారి అది చూసుకుంది అంటూ అక్కడే కూలబడి ఏడుపు మొదలుపెట్టింది శాంతమ్మ. పిచ్చిగా చూడటం తప్ప మరేం మాట్లాడలేదు లక్ష్మయ్య. ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు శ్రీహరి. కళ్ళనీళ్లు గిర్రును తిరిగాయి. గొంతు పొడారిపోయింది. ఏది జరగదని అనుకున్నా తన నమ్మకం వమ్మైంది. జరగకూడదని దేవుణ్ణి ప్రార్థించిన ప్రార్థనలు విఫలమైనాయి. అయిపోయింది. కేవలం పుట్టింటికి పంపినందుకే శ్రావణిలా నిండు ప్రాణాలు తీసుకుంది. తన కారణంగా భార్య ప్రాణత్యాగం చేసుకుందన్న ఆలోచన అతని మనసుని కలిచివేస్తోంది. ఆఖరిసారిగా స్టేషన్లో తన వైపు దీనంగా చూస్తూ ఏదో చెప్పాలని ఆరాటపడిన భార్య ముఖమే అతని కళ్ళ ముందు కదలాడసాగింది. కొన్ని నిమిషాల పాటు భయంకర నిశ్శబ్దం అలుముకుందా ఇంట్లో. ఆ వృద్ధ దంపతులు పడే బాధ చూస్తుంటే కైలాష్ మనసు ఒక లిప్తపాటు కాలం చలించిపోయింది. నిజంగా వీరందరూ అనుకున్నట్లుగా శ్రావణి చనిపోయి ఉంటే ఏ పాపం ఎరగని ఒక అభాగ్యురాలి ఆత్మాహుతికే కారకుడు శ్రీహరి అయి ఉండేవాడు. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ కైలాషే అన్నాడు. ఏవో భార్యాభర్తల మధ్య స్పర్ధలొచ్చాయి కానీ అమ్మాయి ఇంత తొందరపడుతుందని మేము అనుకోలేదు. శాంతమ్మ కోపంగా ఏదో అనబోయింది కానీ లక్ష్మయ్య అడ్డు తగులుతూ చూడు బాబు, మా వల్ల అపరాధం జరిగిపోయింది. మా అమ్మాయికి, మాకు, దాంతోపాటు నీకు కూడా రుణం తీరిపోయింది. దాన్ని కన్న నేరానికి, నీకు కట్టబెట్టిన నేరానికి మాకు మిగిలిందల్లా ఈ గర్భశోకమే అన్నాడు. మరొక మాట ఎక్కువ మాట్లాడకుండా అల్లుడి చేతులు పట్టుకుని కన్నీటితో. బంధాలు ఏర్పడ్డాక రుణాలు అంత సులభంగా తీరవులేండి అన్నాడు కైలాష్. కళ్ళప్పగించి చూడటం తప్ప ఏమీ మాట్లాడలేదు శ్రీహరి. ఇంకా వెళ్దామన్నట్లుగా మిత్రుడిని తట్టాడు కైలాష్. జీవం లేనట్లుగా యాంత్రికంగా లేచి నడిచాడు శ్రీహరి. ఇద్దరూ కలిసి కొంచెం దూరం నడిచాక అరే నా కర్చీఫ్ మర్చిపోయాను అక్కడ, తెచ్చుకుంటానని వెనక్కు వెళ్ళాడు కైలాష్. ఒంటరిగా నిలబడ్డ శ్రీహరి మనసు మళ్ళీ ఆలోచనలమయమైంది. ఎందుకు శ్రావణి తొందరపడ్డావు? భౌతికంగా నువ్వు నాకు దూరమైనా మానసికంగా నీ స్థానం ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటుంది. నువ్వు ఈ లోకంలో లేకపోయినా నీకు అన్యాయం చేసి ఆ స్థానాన్ని మరే ఆడదానికి ఇవ్వనని మనస్సాక్షిగా నువ్వు పుట్టిన ఈ ఊరి మీద ప్రమాణం చేస్తున్నాను. ఇంతకాలం నలుగురి దృష్టిలో భార్యను వదిలినవాడిగా రూపొందాడు. కానీ ఇప్పుడు ఆ స్థానం భార్యాహీనుడిగా మారింది. అమ్మకి ఈ విషయం తెలియనివ్వకూడదు. తెలిసిందంటే మళ్ళీ పెళ్లి పేరుతో గొడవ చేస్తుంది. సారీ, ఆలస్యమైంది. పాపం ఆ ముసలివాళ్ల బాధ అన్నాడు ఆలస్యం చేసినందుకు సంజాయిషిగా. శ్రీహరి రానని మొండికేస్తున్నా వినకుండా 1 వారం రోజుల పాటు తన ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఏర్పడుతుందని, ప్రస్తుత పరిస్థితిలో అతను పడే మనోవ్యాధికి
మనశ్శాంతే ఔషధమని కైలాష్ మరీ మరీ చెప్పటంతో మూర్ఖంగా కాదనలేక ఒప్పుకున్నాడు శ్రీహరి. 2 రోజుల నుంచి ఎడమ కన్ను ఒకే మాదిరిగా అదురుతోందక్కా అంది శ్రావణి. ఎడమ కన్ను అదిరితే శుభం జరుగుతుందంటారు. సడన్గా మీ ఆయన వచ్చి బయలుదేరమంటాడేమో చూసుకో మరి అంది నవ్వుతూ ప్రమీల. హాస్యాలాడటానికి నేనే దొరికానా అంది చిన్నపోయిన ముఖంతో. హాస్యం కాదు, అబద్ధం కాదు. ఒకవేళ వచ్చి రమ్మంటే వెళ్తావా అంది మళ్ళీ. ఎలా రమ్మంటారు, ఎందుకు రమ్మంటారు? ఇంత జరిగాక అసలు ఇంకా ఆయన దృష్టిలో నేను బ్రతికి ఉన్నానా అంది గద్గదికంగా. నిన్నసలు మీ ఆయన మర్చిపోతే కదా. ఈరోజు వేళాకోళలాడటానికి నేనే దొరికినట్లున్నాను. కానీ ఇదిగో నువ్వు ఫెయిర్ చేయమన్న నవలలు పూర్తయినాయి, బుక్స్ కూడా కట్టేశాను అని తెచ్చి ప్రమీలకిచ్చింది. వెరీ గుడ్ అని ఆమెను అభినందిస్తూ దగ్గరకు రమ్మని చేయి పట్టుకుని కూర్చోబెట్టి, నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను, జాగ్రత్తగా విను. శ్రద్ధగా వింటోంది శ్రావణి. మేము ఊరు వెళ్ళి వచ్చేటప్పుడు కైలాష్ నన్ను తన చిన్ననాటి ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లారు. అతనికి అన్నీ ఉన్నాయి, అంటే సిరి సంపద, కానీ లేనిదల్లా ఒక్క శ్రీమతి మాత్రమే. కొంపతీసి తనకి 2వ పెళ్లి చెయ్యాలని కాదు కదా ఈ ఉపోద్ఘాతం అనుకొని భయపడింది శ్రావణి. ఆ మిత్రుడు తన భార్యని పుట్టింటికి పంపాడట అంది ప్రమీల. ఏ కారణం చేత అంది అప్రయత్నంగా శ్రావణి. నీకు తెలుసు అంది ప్రమీల. ఆయనెవరో తన భార్యని పుట్టింటికి పంపితే దానికి కారణం నాకెలా తెలుస్తుంది? ఏదైనా నవలకి కొత్త ప్లాటా అంది. కాదు, ఇది జీవితమే అంది. ఎవరిదో అంది ఆసక్తిగా. ఇంకెవరిది? నీదే అంది. ఉలికి పడింది శ్రావణి. నిశ్చల తాటాకంలో రాయి విసిరినట్లుగా ఆమె అంతరంగం అల్లకల్లోలమైంది. ఒకవైపు సంతోషం, మరొక వైపు దుఃఖం పొంగిరాగా. మీరు ఆ ఇంటికి వెళ్ళారా? ఆయన ఎలా ఉన్నారక్క? మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? మా అత్తగారు బాగున్నారా? నా గురించి ఏమన్నా అడిగారా అని ప్రమీలని కుదిపేస్తూ ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిపించింది ఒళ్ళు తెలియని సంతోషంతో. ఆగాగు, ఒక్కసారిగా నువ్వు అడిగిన ప్రశ్నలకు నేను ఎలా సమాధానం చెప్పను? మీ ఆయన క్షేమం, కానీ మరొక భార్యను మాత్రం తెచ్చుకోలేదు. మీ అత్తగారు యాత్రలకు వెళ్ళిందట. చాలా ఈ విశేషాలు అంది. నా గురించి ఏమీ అడగలేదా అంది పాలిపోయిన ముఖంతో. ఎందుకు అడగలేదు? జరిగే తతంగమంతా నీ గురించే. నువ్వు చాలా అదృష్టవంతురాలివి శ్రావణి. పెళ్ళాలుండగానే మళ్ళీ పెళ్లి కొడుకులుగా తయారవుతున్న ప్రబుద్ధులున్న ఈ రోజుల్లో ఏదో కోపంతో నిన్ను పంపిన మీ ఆయన అనుక్షణం నిన్నే తలుచుకుంటున్నాడు, నీ పేరే జపిస్తున్నాడు. నీ మీద ఆయన ప్రేమ ఏమాత్రం తరగలేదు. కానీ జరిగిన దానికే అతని బాధ. ఏమాత్రంగా అయినా ఈ విషయం నాకు తెలిస్తే అసలు నేను పెళ్లికే అంగీకరించేదాన్ని కాదు, ఆయన్నింత క్షోభ పెట్టేదాన్ని కాదు అంది శ్రావణి. నీ విషయం నాకు తెలుసుగా, నేను చెప్పేది పూర్తిగా విను మరి. నిన్ను పుట్టింటికి పంపినందుకు మీ ఆయన చాలా బాధను వ్యక్తం చేశాడు. కానీ శ్రావణి పుట్టింటికే ఎందుకు వెళ్ళిందని మీరు అనుకోవాలి? ఏ ఆత్మహత్యకో తలపడి ఉండవచ్చుగా అన్నాను నేను. అంతే, మీ ఆయన అదిరిపోయి నిన్ను చూడాలని మీ ఊరు వెళ్ళాడు. వెంట ఈయన కూడా వెళ్ళారు అంది. అయ్యో, ఎంత పని జరిగింది! ఆయన కూడా నేను పోయానని అనుకుంటారు. నేను ఉత్తరం రాసి రావటం ఎంత పొరపాటైంది. ఇప్పుడెలా అంది కంగారుగా. నువ్వు ఇల్లు వదిలిపెట్టడం పొరపాటే అయినా అది నీకు మంచిదైంది. నేను ఇక్కడ ఉన్నట్లుగా మీరు చెప్పలేదా అంది చటుక్కున గుర్తుకొచ్చి. చెప్తే నీ కాపురం చక్కబడుతుందా అంది ప్రమీల. ఏమోనక్క, నా మనసంతా చాలా గజిబిజిగా ఉంది. నువ్వు చెప్పేది అర్థం అయ్యి కాకుండా ఉంది. నాకేదో భ్రమలా అనిపిస్తోంది. నాకు అసలు పిచ్చెక్కేటట్లుగా ఉంది అంది తల చేత్తో పట్టుకొని. ఈ కాస్తకి ఇలా అయితే ముందు వినబోయే విషయాలకు ఎలా తట్టుకుంటావు? నీకు మాట ఇచ్చినట్లుగా నీ కాపురం ఒక దారికి చేరుస్తానన్న రోజు ఇంత త్వరలోనే రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వేం తప్పు చేయలేదు. కొన్ని దుష్టశక్తుల ప్రభావంగా నువ్విలా అయ్యావు. అవన్నీ మీ ఆయన దగ్గర చెప్పి నిన్ను మీ ఇంటికి పంపుతాను అంది ప్రమీల. ఈసారి మరింతగా విస్తుపోయిన శ్రావణి. నాకేం జరిగిందో నీకు తెలుసా అంది ఆతృతగా. రేపంతా చెప్తాను. తెల్లవారేసరికి మీ వాళ్ళందరూ వస్తారు. అందరి సమక్షంలో నిజం నిరూపిస్తాను. కాస్త ఓపిక పట్టు. కానీ ఒక్క మాట, నువ్వు మాత్రం మరికొంతసేపు అజ్ఞాతవాసం చెయ్యక తప్పదు అంది. ప్రమీల మాటలకి మనసు మొద్దుబారిన శ్రావణి మౌనంగా తల ఊపటం తప్ప ఏం మాట్లాడలేదు. ఏమీ తెలియనట్లుగా రండి రండి అని సాదరంగా ఆహ్వానిస్తూ, శ్రావణి క్షేమంగా ఉంది కదా అంది గొంతులో ఆదుర్దా కనపరుస్తూ. శ్రావణి లేదన్నట్లుగా తల ఊపాడు కైలాష్. అయ్యో, ఎంత పని జరిగింది! ఆ రోజు మీరు స్వయంగా ఆవిడ్ని తీసుకువెళ్తే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు అంది ప్రమీల కూడా బాధను నటిస్తూ. అవును, నేను దుర్మార్గుడిని, నా భార్య చావుకు కారకుడిని, మాటలతో ఆమె మనసును గాయపరిచిన రాక్షసుడిని. అభిమానం కల ఆడది కాబట్టి అనుమానితగా ఈ పాడు ప్రపంచంలో బ్రతకలేక జీవితం ముగించుకుంది. నాకు పిల్లలు కావాలన్న బలమైన కోరికే ఆమె చావుకు కారణమైంది.
నేనే ఆమె చావుకు కారకుణ్ణి అని నుదుట పిడికిలితో బాదుకుంటూ అన్నాడు శ్రీహరి. అతనికి అడ్డుపడుతూ, జరిగిందేదో జరిగింది, కాసేపు ఆ విషయాలు గుర్తు తెచ్చుకోవటం మానేయ్, కాసేపు రిలాక్స్ అవ్ అన్నాడు కైలాష్. ఎలా మర్చిపోమ్మంటావురా? నాకు దూరమైందని బాధపడుతున్నా ఎక్కడ ఒకచోట క్షేమంగా ఉందనే శాంతి చెందాను ఇన్నాళ్ళు. కానీ ఇప్పుడు ఈ లోకంలోనే లేదనుకుంటే ఆ బాధ నాకు శాశ్వతం. బ్రతికున్నంతకాలం నాకు ఈ క్షోభ తప్పదు అన్నాడు. అసలు పొరపాటు నాది. శ్రావణి గురించి నేను ఆ మాట అనకపోతే మీరు ఆ ఊరు వెళ్ళేవాళ్ళు కాదు. ఆ విషయం తెలియటానికి, మీకీ బాధ కలగటానికి నేనే కారణం అంది ప్రమీల. నీ తప్పేముందమ్మా? తప్పంతా నాదే. ఇది స్వయంకృతాపరాధం. ఏనాడు కోపమంటే ఎరగని నేను ఆ రోజు కేవలం ఆ మాట వినగానే ఎందుకంత ఆవేశపడ్డానో నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ ఆవేశంలో శ్రావణి ఏం చెప్పిందో కూడా నా చెవులకు వినిపించలేదు. అప్పుడు నా మనసులో ఉన్నది ఒట్టి ఆవేశం మాత్రమే. మనసుని బాధపరిచే విషయాలు కొన్ని తెలియకపోవటమే మంచిదేమో అన్నాడు కైలాష్. లేదురా, కొన్ని సందర్భాల్లో బాధను అనుభవించటంలోనే ఒక తృప్తి ఉంటుంది. అదే నిజమైంది నాకిప్పుడు. బ్రతికున్నంతకాలం ఈ బాధను అనుభవించటంలోనే ఒక రకమైన మనశ్శాంతి కూడా అన్నాడు పేలవంగా. మీ మాటలు వింటుంటే మీకు మీ భార్య మీద ఎంత ప్రేమో తెలుస్తోంది. కానీ ఆవిడ మాత్రం మీ ప్రేమను అర్థం చేసుకోకుండా అలా చేసిపోయింది. ప్రేమించే హృదయాన్ని అర్థం చేసుకొని శ్రావణి మూర్ఖురాలు. బ్రతికుండి మిమ్మల్ని బాధ పెట్టింది. పోయాక కూడా ఆ బాధను మరింత పెంచింది. ఆవిడ వల్ల మీకు మిగిలింది బాధే అయినప్పుడు దాన్ని మీరు శాశ్వతంగా మర్చిపోవాలంటే మీరు మరొక స్త్రీకి స్థానం ఇవ్వటం మంచిదేమో అంది ప్రమీల. ప్రమీల గారు అరిచాడు శ్రీహరి. నో, నా శ్రావణిని మర్చిపోవటం అంటూ జరగదు. మరొక స్త్రీ ద్వారా ఆ స్థానం భర్తీ చేయటం అంతకన్నా జరగదు అంటూ నా భార్య ఎక్కడికి వెళ్ళిందని ఇక్కడే ఈ గుండెల్లోనే పదిలంగా చోటు చేసుకుంది. ఆమె కాదు మూర్ఖురాలు, నేనే మూర్ఖుడను. మా సంసార జీవితంలో మొలకెత్తిన సమస్యకు పరిష్కారం ఏమిటో క్షణమైనా ఆలోచించక అర్థరహితంగా ప్రవర్తించాను. ఎంతో సంస్కారవంతుడని నా గురించి నాకే నమ్మకం ఉన్న నేను ఆ క్షణంలో కుసంస్కారిలా ప్రవర్తించాను. ఒక వృద్ధ దంపతుల కడుపుకోతకు కారకుణ్ణయ్యాను. శ్రావణిని హత్య చేసిన పాపానికి నాకే శిక్ష వేసినా పాపం లేదు. నా భార్యని చంపిన హంతకుడిని అని భోరున ఏడ్వసాగాడు. అయితే నీ భార్య అంటే నీకంత ప్రేమన్నమాట అన్నాడు కైలాష్. అవును, మొదటిసారిగా నా ప్రేమాలయంలోకి అడుగుపెట్టిన తొలి దేవత శ్రావణి. భార్యగా ఆమెను ఎంతగానో ప్రేమించాను, ఇంకా ప్రేమిస్తున్నాను. శాశ్వతంగా నా గుండెల్లో గుడి కట్టి ప్రేమ పూజ చేస్తూనే ఉంటాను అన్నాడు గద్గదంగా. ఆ ఒక్క మాటతోనే శ్రీహరి మనసులో శ్రావణి మీద ప్రేమ అర్థమైంది భార్యాభర్తలిరువురికి. వెరీ గుడ్, మాకు కావాల్సిందదే. భార్యగా ఆమెకే నీ గుండెల్లో ఎప్పుడూ చోటుండాలి. నీ ప్రేమను అందుకునే అర్హత ఆమెకు మాత్రమే ఉంది. అసలు లోకంలో భర్తలందరూ భార్యలను ఎలా ప్రేమించాలో నీ దగ్గరే తెలుసుకోవాలరా అని నవ్వాడు కైలాష్. ప్రేమించే సహృదయం ఒక్కటే కాదు మనిషికి కావాల్సింది. ఎదుటి మనిషి అర్థం చేసుకునే సహృదయత కూడా దానికి తోడవ్వాలి. అప్పుడే ఆ ప్రేమకు సార్థకత, ఆ మనిషికి విలువ పెరుగుతుంది. కానీ అందుకు భిన్నంగా ప్రవర్తించిన నిర్భాగ్యుడిని నేను. అందుకే నా ప్రేమను గుప్తంగా దాచుకుని నన్ను విడిచి మరొక లోకానికి పోయిన శ్రావణికి మనసు ద్వారానే అందిస్తున్నాను ప్రేమను అన్నాడు. నువ్వింతగా ప్రేమించే నీ భార్య ఇప్పుడిక్కడ ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో అన్నాడు కైలాష్. పరిహాసాలొద్దు కైలాష్. మరొక లోకానికి పోయిన నా భార్య ఇక్కడ ప్రత్యక్షమవటానికి ఇది కథ కాదు. నేను అదృష్టవంతుడని అసలే కాదు. ఆ సమయం రావటానికి ఎంతోసేపు లేదురా అనుకున్నాడు కైలాష్. అప్పటి వరకు ఉగ్గబట్టుకొని వచ్చే ఏడుపుని ఆపుకుంటున్న శ్రావణి ఇంకాగలేకపోయింది. ఒక్క ఉదుటున బయటకు రాబోయింది. ఆగాగు, ముహూర్తానికి ఇంకా టైం ఉంది, రావాల్సిన వాళ్ళు ఉన్నారు అంది ప్రమీల చెయ్యి అడ్డు పెట్టి నవ్వుతూ. నన్ను వదలక్క, ఒక్కసారి ఆయన కాళ్ల మీద పడి తనివి తీరా ఏడవాలని, ఇన్నాళ్ళు నా గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖపు పొరలు విడిబడని అంది ఏడుస్తూనే. శ్రావణి, ఇప్పటి వరకు చక్కగా నడిచిన నాటకాన్ని క్లైమాక్స్లో చెడగొట్టకు. ఇన్ని రోజులు ఓపిక పట్టావు, ఈ కొద్దిసేపు ఆగలేవా? ఎలా ఉండగలను? తెలియనంత వరకు ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉండగలం. కానీ తెలిసాక ఒక్క సెకండ్ కూడా ఆగే శక్తి మనసుకు ఉండదు. నా గురించి ఆయన పడే ఆవేదన, ఆరాటం చూస్తుంటే నా మనసు నిలవటం లేదు. ఒక్కసారి ఆయన కళ్ళ ముందు కనపడి మీరింతగా ప్రేమించి ఆరాధించే శ్రావణి ఏ లోకాలకు పోలేదండి. కళంకితగా ఇక్కడే మిగిలి ఉందని ఒక్క మాట చెప్పేస్తాను. అంతకంటే నాకే ఆశ లేదు. ప్లీజ్ ఒక్కసారి వదలక్క అంది దీనంగా. అబ్బో, నా నవలలన్నీ ఫెయిర్ రాసి నాకంటే ఘాటుగా డైలాగ్స్ వల్లిస్తున్నావే. ఈ కొద్దిసేపు
నా బందీగా ఉన్నావంటే ఇక జీవితకాలమంతా మీ ఆయన కౌగిలిలో శాశ్వతంగా బందీవైపోదువు గాని ఇప్పుడు మాత్రం నా మాట కాదనకు. పరిహాసాలకిది సమయం కాదు. నేను లేనన్న బాధ ఆయన మనసుని కార్చిచ్చులా దహించేస్తోంది. శ్రావణి అని ఆయన నా పేరు ఉచ్చరిస్తుంటే నా శరీర తంత్రులు ఒక్క ఉదుటున లేచిపడుతున్నాయి. ఆ మంటలు ఆయనను దహించకముందే నేను ఆయన కళ్ళపడాలి అంది ఆవేశంగా. ఆ పరిస్థితిలో తనేం చెప్పినా వినే పరిస్థితిలో లేదనిపించింది ప్రమీలకు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆయన కాళ్ల మీద పడితే నీ తప్పును మన్నించి నిన్ను ఏలుకుంటాడని నమ్మకం ఉంటే వెళ్ళు, నాకేం అభ్యంతరం లేదు. అంతే మంత్రం వేసిన దానిలా నిలబడిపోయింది శ్రావణి. అంతకుముందున్న ఆవేశమంతా మంచు ముక్కలా కరిగిపోయింది. నిజమే, తనేదో ఆవేశంలో ఆయన ముందుకు వెళ్ళాలని ఆతృతపడుతోంది. కానీ ఆయనంత తేలిగ్గా తన తప్పుని మన్నిస్తారా? నిజంగా తనని అంత ప్రేమించే వ్యక్తే అయితే ఇంటి నుంచి పంపాక భార్య బ్రతికిందో చచ్చిందో పట్టించుకున్నారా? ప్రమీల కన్న తర్వాత కదా ఆయనకి తను గుర్తుకొచ్చింది. తన కోసం ఊరు వెళ్ళింది కేవలం తను బ్రతికుందో లేదో అన్న అనుమానం రుజువు చేసుకోవడానికి తప్ప తనను తీసుకువెళ్ళటానికి మాత్రం కాదు. అటువంటప్పుడు ఏ ముఖంతో ఆయన ముందుకు వెళ్తుంది? బ్రతికున్నానని చెప్తుంది. ఆయన దృష్టిలో నిందితగా బ్రతికున్న దానికంటే చనిపోయిన దానిగా సానుభూతి పొందటమే కొంత నయం. ఇన్నాళ్ళు ఒకే నిశ్చింత, కానీ ఇప్పుడు కళ్ళబడిన వ్యక్తిని చూస్తే మనసులో ఏదో అలజడి. ఎంత కాదు అనుకున్నా ఆ కాదులోంచి అవును అనే ఆశ ఏదో మూల నుంచి నసపెడుతూనే ఉంది. త్రిశంకు స్వర్గంలా ఉందామె మనసు. ఆ ఆలోచనలతోనే మనసు మనిషి కూడా అలసిపోయింది. ఆ రాత్రంతా ఎవరి ఆలోచనల్లో వారున్నారు. రాత్రంతా నిద్రలేక ఆలోచనలతో గడిపిన శ్రావణికి కూర్చున్న చోటు నుండి లేవలేకపోయింది. గది వదిలి బయటికి వెళ్తే భర్త ఎదురు పడతాడేమో అన్న ఆందోళన, నిన్నటి వరకు కనిపిస్తే బాగుండునని కోరిక, కానీ ఈరోజు ఎక్కడ కనిపిస్తాడోనని భయం. రెండు మనసుకు సంబంధించినవే అయినా రెంటికి ఎంత తేడా. మోకాళ్ళ మీద తలపెట్టుకుని చూస్తూ కూర్చుంది. ఏవో పరిచయమైన గొంతుల్లాగా వినపడుతున్నాయి. తన పిచ్చి కానీ తన వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు? ప్రమీల లోపలికి వస్తూనే శుభోదయం అంది నవ్వుతూ. ఏడవలేక పేలవంగా నవ్వింది తను కూడా. ఒంట్లో బాగాలేదా అంది. అనాలోచితంగా అవుననేసింది. అయితే ఈ కాఫీ తాగి హాయిగా పడుకో, నాకు చాలా పనుంది అంది హడావిడిగా వెళ్ళిపోతూ. రోజు ప్రమీల కన్నా ముందుగా లేచి తనిలా గదిలో ఖైదీగా కూర్చోవటం ఏమాత్రం నచ్చలేదు శ్రావణికి. మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి అంది ప్రమీల. ఏ విషయం గురించి అన్నాడు శ్రీహరి. మీ భార్య గురించి. ఇంకా చెప్పేందుకు ఏం మిగిలిందని అన్నాడు శూన్యంలోకి చూస్తూ. శ్రావణి నిర్దోషి. భార్యాభర్తలిరువురు ఒకేసారి అన్నారు. మీకెలా తెలుసు అన్నాడు ప్రశ్నార్థకంగా. ఎలా తెలుసో ఈ టేప్ రికార్డర్ ఆన్ చేస్తాను విను, అంతా నీకే తెలుస్తుంది అని భార్య వైపు చూశాడు కైలాష్. మరొక 5 నిమిషాల్లో శ్రావణి తల్లిదండ్రులతో పాటు అక్క రాజ్యం కూడా లోపలికొచ్చింది. వీళ్ళు అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. అంతా నీకే తెలుస్తుంది అని ప్లే బటన్ నొక్కాడు. ఉగ్గబెట్టుకున్న శ్రోతలు ఏం వింటామా అని ఆతృతగా చూస్తున్నారు. ముందు మాటలు ఎవరితో మాట్లాడుతున్నారో అర్థం కాని శ్రీహరి ఆ గొంతులలో మొదటిది కైలాష్దిగా గుర్తించాడు. మరొకటి ఎక్కడో ఎప్పుడో విన్నట్లుగా ఉంది. ఎవరా అని ఆలోచిస్తున్న అతనికి ఆ గొంతు శ్రావణి బావదని గుర్తుకొచ్చింది. తన మిత్రుడికి అతనికి ఏమిటి స్నేహం అనుకుంటూ ఉండగానే మళ్ళీ ఆ మాటలపై మనసు మళ్ళింది. శేషు చెప్తున్న మాటలు ఒక్కొక్కటి వింటున్న శ్రీహరి ముఖంలో క్రమంగా రంగులు మారాయి. విని భరించలేనట్లుగా కళ్ళు మూసుకున్నాడు. నేను శతభిషాచారి కలిసి శ్రావణిని వాడుకున్నామని చెప్తున్న శేషు మాటలు వింటున్న శ్రీహరి రక్తనాళాలు పొంగినట్లై ముఖం ఎర్రబడి కైలాష్ ఆఫ్ ద టేప్ అని బిగ్గరగా అరిచాడు. ఒక నిప్పులాంటి నిజాన్ని తెలుసుకోవాలంటే ఎదురయ్యే వేడిని భరించాలి అన్నట్లుగా వెన్ను తట్టాడు కైలాష్. గది కిటికీలోంచి చెవియొగ్గి వింటున్న శ్రావణి టేపు పూర్తిగా వినకుండానే నేల మీద కుప్పకూలిపోయింది. శ్రావణి తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాతీతం. రాజ్యమైతే మరీను ఆమె తల సిగ్గుతో వాలిపోయింది. కోర్టులో న్యాయం జయించాలని సాక్ష్యం చెప్పిన వ్యక్తి నిర్భరంగా ఊపిరి పీల్చుకున్నట్లుగా టేపు మొత్తం తిరిగి అలసిపోయిన దానిలా ఆగిపోయింది. చలనం లేనివాళ్ల శ్రీహరి కళ్ళు కూడా తెరవలేదు. ఎవ్వరూ నోరు మెదపలేదు. నిశ్శబ్దంగా ఉండిపోయారు. ముందుగా ప్రమీలే అంది. విన్నారా శాంతమ్మ గారు, మీ శ్రావణి జీవితం ఇలా పెడదారి పట్టడానికి కారణం మీ పెద్దల్లుడని, ఇంటి అల్లుడు కదా అని నమ్మిన మాకు బాగా చేశాడు. వైద్యం పేరుతో ఇంత ఘాతకం చేసే శతభిషాచారిని ఏం చేసినా పాపం లేదు. దుర్మార్గులిద్దరూ కలిసి నా కొంప కూల్చారు. ఆ శేషుగాడు ఇట్లా జడుపు పెట్టాడని ఒక్క మాట మాతో చెప్పి ఉంటే అప్పుడే ఆ సంగతి తేల్చేవాళ్ళం. అన్యాయంగా వాళ్ళు చేసిన పాపానికి నువ్వు బలైపోయావే అని ఏడుపు మొదలుపెట్టింది.
చూచాయగా బయట సంగతి తెలుసు కానీ స్వంత మరదల్ని ఇలా చేస్తారని ఏనాడు అనుకోలేదు. ఏదో వేళాకోళంగా అంటున్నారని అనుకున్నానే కానీ మనసులో ఇటువంటి దురుద్దేశం ఉందని గ్రహించలేకపోయాను. ఆయన పశుత్వానికి నా చెల్లెలు బలైపోయింది. తాళి కట్టిన భర్త అయినా సరే చేసిన తప్పు తప్పే నమ్మకంతో మా వాళ్ళందరినీ వంచారు. ఇలాంటి వాడిని నా భర్తగా చెప్పుకోవాలన్నా నాకు సిగ్గే. చూడండమ్మా, మీరెవరో కానీ ఎలా తెలుసుకున్నారో మాకు ఈ సంగతులన్నీ తెలియచేసి మా కళ్ళు తెరిపించారు. తప్పు నా చెల్లెలు చేయకపోయినా కనీసం ఆ నీచుడికి నా భర్తని నోటితో అనటానికి కూడా అసహ్యంగా ఉంది. వాడితో పాటు మా ఊరి వినాశకుడైన ఆచారికి తగిన ప్రాయశ్చిత్తం జరిగేటట్లుగా చూడండి. నేను కోరుకునేది అదే మిమ్మల్ని అంది కన్నీటితో చెయ్యెత్తి ప్రమీలకు నమస్కరిస్తూ. రాజ్యం తడబడుతున్న అడుగులతో నడుస్తూ వణుకుతున్న గొంతుతో శ్రీహరి దగ్గరగా వెళ్ళి అతని 2 చేతులు పట్టుకొని, చూడు బాబు, నేను అసక్తుణ్ణి. ఈ పరిస్థితిలో ఆ దుష్టుల్ని ఏం చెయ్యలేను. ఒకనాడు నా కడుపున చెడబుట్టిందని శ్రావణిని తిట్టాను. కానీ ఈరోజు నా బిడ్డ మేలివి బంగారమని తెలుసుకున్నాను. కానీ ఏం ప్రయోజనం? అది ఆలస్యంగా తెలుసుకున్నాను. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లయింది నా పని. నా కూతుర్ని మంత్రాలతో మాయం చేసిన ఆ చీడ పురుగుని, మా కుటుంబానికే శని అయిన ఆ నీచుడిని, అల్లుడన్న అర్హత పోగొట్టుకున్న ఆ మోసగాడిని ఏం చేస్తావో ఎలా చేస్తావో నీకే వదిలేస్తున్నాను. నాకు తెలిసినంతవరకు నా కూతురు నిప్పు. అది తెలిసి తనకు తానుగా తప్పు చెయ్యలేదు. నీకిష్టమైతే దాన్ని ఏలుకొమ్మని అడిగే అవకాశం నాకెటూ లేదు. నా తల్లి శ్రావణి మేమేదో దాచిపెట్టి ఈ పెళ్లి జరిపించామని మమ్మల్ని అపార్థం చేసుకుని వెళ్ళిపోయింది. మాకీ వయసులో శోకాన్ని మిగిల్చింది అని చిన్న పిల్లవాడిలా ఏడుస్తున్న ఆయన్ని చూస్తుంటే అందరి గుండెలు బరువెక్కాయి. శ్రావణి తప్పు చేయలేదని తెలుసుకున్నావా అన్నాడు కైలాష్. తెలుసుకుని ఏం ప్రయోజనం రా? కళంకం ఆపాదించిన ఆమెకు క్షమార్పణ కోరుదామంటే ఆమె లేదు. జరిగింది తెలియక ఒకవైపు, నేను అవమానించి వదిలేశానన్న ఆత్మాభిమానం మరొకవైపు. ఈ రెండింటి మధ్య ఆమె పడిన మనోవేదన తలుచుకుంటే ఊహామాత్రంగానే భరించలేకుండా ఉంటే వాస్తవంగా ఆమె ఎంత వేద చెందిందో. కైలాష్, నాకు ఈ విషయం ముందుగా చెప్పి ఉంటే నా భార్య బ్రతికేదిరా అన్నాడు ఆవేశంగా. అప్పటికి నాకు మాత్రం ఏం తెలుసు అన్నాడు కైలాష్. నా శ్రావణి బ్రతుకుని ఇలా మొగ్గలోనే వాడ్చేసిన ఆ దుష్టద్వయాన్ని చంపే వరకు నాకు శాంతి లేదు. వాళ్ళని నా చేతులతో చంపి ఆ రక్తంతో నా భార్యకి తర్పణం విడుస్తాను అన్నాడు కోపంతో. తొందరపడకు హరి, వాళ్ళని పోలీసులకు పట్టిద్దాం. వీల్లేదు, వాళ్ళని నేనే చంపాలి. వాళ్ళ రక్తం కళ్ళ చూస్తే కానీ నాకు నిద్ర పట్టదు. చెప్పు, ఎక్కడున్నారు వాళ్ళిద్దరూ అన్నాడు మరింత ఉద్రేకంతో. నువ్వేదో ఆవేశంలో అంటున్నావు కానీ వాళ్ళని చంపితే నీ భార్య తిరిగొస్తుందా? నీకన్నా వాళ్ళకి శిక్ష పడాలన్న కోరిక నాకే ఎక్కువగా ఉంది. వాళ్ళ విషయం నాకు వదిలేయి. వాళ్ళ దుర్మార్గాన్ని బయటపెట్టడానికి ప్రత్యక్ష సాక్షి ఇది ఉండగా మనకేం బాధ లేదని చిరునవ్వుతో చూశాడు టేప్ రికార్డర్ వైపు. చూడు బాబు, నువ్వెవరివో నీ పేరేమిటో కూడా మాకు తెలియదు. మాకు కూడా తెలియని ఇన్ని నిజాలు నీకేలా తెలిసాయి అన్నారు శ్రావణి తల్లిదండ్రులు ఒకేసారిగా. అవును కైలాష్, నీకింత లోతుగా ఎలా తెలిసింది అన్నాడు శ్రీహరి కూడా ఆసక్తిగా. చాలా లేటుగా అడిగావురా అన్నాడు నవ్వుతూ కైలాష్. సిగ్గుగా తలదించుకున్నాడు శ్రీహరి. చెప్పమన్నట్లుగా ప్రమీల వైపు చూశాడు. నేను ట్రైన్లో వస్తుంటే శ్రావణి రైల్లోంచి దూకేసింది అంది ప్రమీల. ఇంతమంది ఉండి ఆఖరికి రైల్లోంచి దూకి ప్రాణం తీసుకున్నావా? దూకే ముందైనా అమ్మా నాన్న గుర్తు రాలేదటే. ఎంత పనిచేశావే. ఒరై శేషుగా, నమ్మించి ఇలా మా కొంప ముంచుతావా? నువ్వు కూడా నా కూతురులాగే దిక్కుమాల చావు చేస్తావురా. మా ఉసురు నీకు తగులకపోదు అని నోటికి వచ్చినట్లుగా తిట్టిపోస్తోంది తలుచుకుని శాంతమ్మ. పాలిపోయిన ముఖంతో రాజ్యం ఎంత ఆపాలని ప్రయత్నిస్తున్నా ఆగటం లేదు సరికదా. పైపెచ్చు మరింత రెచ్చిపోయి పిచ్చెక్కిన దానిలా తిట్టిపోస్తోంది. పళ్ళ బిగున దుఃఖాన్ని ఆపుకోవటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాడు లక్ష్మయ్య. సమ్మెట దెబ్బల్లా ఒక్కొక్క మాట వింటుంటే ఇంకా గుండె ఎందుకు ఆగిపోలేదా అనిపిస్తోంది శ్రీహరికి. పచ్చటి శ్రావణి శరీరం రక్తమయమైనట్లుగా ఊహిస్తేనే అతని గుండెలు అవిసిపోతున్నాయి. కడసారి చూపుకు కూడా నోచుకోని కఠినుడు తను. తన వల్లనే ఆమెకి దుర్భరమైన మరణం. మరి శ్రావణి దూకబోతుంటే ప్రమీల చూస్తూ ఊరుకుందా? అదే అడిగాడు దుఃఖపు జీరలు పొంగుకొస్తుంటే. రక్షించి ఉంటే మాత్రం ఆమెనిప్పుడు మీరు ఏలుకుంటారా ఏమన్నానా అంది ప్రమీల. చూడమ్మా ప్రమీల, ఇప్పటికే నా మనసు గాయపడి పుండుగా తయారైంది. ఆ గాయాన్ని మరింత పొడవకు. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్న నా భార్య బ్రతికి ఉంటే నాకింత బాధ ఉండేది కాదు. ఆమెతో గడిపిన రోజులే నాకు మధుర స్వప్నంలా మిగిలిపోయాయి అన్నాడు భారంగా. అయితే శ్రావణి ఉంటే మీరు ఆమెను ఏలుకోవటానికి ఎట్టి అభ్యంతరం చెప్పేవారు కాదన్నమాట మళ్ళీ రెట్టించింది ప్రమీల.
గాయపడిన మనసుని మరింత గాయపరచడం మంచి పని కాదమ్మా. అమ్మాయి ఎటూ పోయింది. అతడి ప్రేమకు గుర్తు మరొకని పెళ్లి చేసుకోకుండా ఉండటమే. అంతకన్నా అతని మంచి మనసుకి తార్కాణం ఏముంటుంది అన్నాడు లక్ష్మయ్య. నిజమే బాబాయ్ గారు, మీరు ఇటువంటి సంస్కారిని ఉత్తముడిని అల్లుడిగా పొందడం మీ అదృష్టం అంది. వద్దమ్మా, అంతంత పెద్ద మాటలు ప్రయోగించకు. ఇప్పుడు మాత్రం నేను అనర్హుడిని అన్నాడు విచారంగా. అందరి మనసులు తెలుసుకున్నాను, ఇంకా వినండి. ఆ రోజు రాత్రి శ్రావణి కంపార్ట్మెంట్లోనే నేను కూడా ఎక్కటం దైవికంగా జరిగింది. ఒక్క క్షణం ఆలస్యం చేస్తే ఆమె నిజంగా మనకందరికీ దూరం అయిపోయేదే. కానీ ఆమెను రక్షించాను. ఎంతో కష్టం మీద నా ఇంటికి చేర్చాను. ఇప్పటి వరకు ఆమెపై మీ అభిప్రాయం తెలుసుకోవాలనే మీ మనసుకి కొంత కష్టం కలిగించాను. నన్ను క్షమించండి అని ప్రమీల ఏదో చెప్తుండగానే అదేం వినిపించుకోకుండా, మా శ్రావణి బ్రతికే ఉందా? ఎక్కడుంది? ఒక్కసారి నా బిడ్డను నాకు చూపించమ్మా అని ఆనందాశ్రువులను సైతం తుడుచుకోకుండా ప్రమీలను 2 చేతులతో పట్టుకొని అర్థిస్తున్నట్లుగా అడిగింది శాంతమ్మ దీనంగా. శ్రావణి నిజంగా అన్నాడు ఆనందంతో మాట పూడుకుపోయిన శ్రీహరి. అందరూ శ్రావణి ఉన్న గదిలోకి వెళ్ళారు. నేల మీద పడి అచేతనంగా ఉన్న శ్రావణిని ఒళ్ళోకి తీసుకొని, మళ్ళీ బ్రతికి వచ్చి నువ్విలా మా కళ్ళకు కనపడతావని అనుకోలేదు అని అవ్యక్త ఆనందంతో కళ్ళ నిండుగా ప్రేమతో శాంతమ్మ కూతుర్ని చూస్తూ ఉండిపోయింది. ప్రమీల ముఖాన నీళ్లు చిలకరించింది. శ్రావణి, ఎవరొచ్చారో చూడు అంది చిన్నగా తట్టి లేపుతూ. 10 నిమిషాలకు చిన్నగా కదిలి అమ్మా అంది శ్రావణి నీరసంగా. అమ్మా, నే వచ్చేసా. ఎంత పని చేశావే? మా మీద కోపం వస్తే మాత్రం అంత దారుణం చేస్తావా? ఈ ముసలి వయసులో మమ్మల్ని ఇలా బాధ పెట్టొచ్చా? ఆవిడ ధర్మమా అని మళ్ళీ చూడగలిగాం అంది ఆనందంగా. అమ్మా శ్రావణి అన్నాడు లక్ష్మయ్య జారిపోతున్న కన్నీటిని కండువాతో తుడుచుకుంటూ. దూరంగా దోషిలా సిగ్గుతో తలదించుకుని నిలబడింది రాజ్యం. ఒకసారి కళ్ళు విప్పి తన వాళ్ళనందరినీ వరుసగా చూసిన శ్రావణికి ఒక రకమైన బాధో ఆనందమో తనకే తెలియని ఏడుపు రూపంలో ముంచుకొచ్చింది. ఆ ఏడుపు మరింత ఉధృతమై ఉప్పెనలా ముంచెత్తింది. ఎందుకమ్మా ఏడుపు? అందరం వచ్చేశాం, నీకింకా భయమేమీ లేదు అని ప్రేమగా కూతుర్ని గుండెల్లో పొదువుకుంది శాంతమ్మ. చిన్నపిల్లలా ఒదిగిపోయింది శ్రావణి ఏడుస్తూనే. అమ్మ కనపడగానే ఏడ్చేసే ఇంత పిరికి పిల్లేనా ఆ రోజు అంత ధైర్యంగా చచ్చిపోవాలని పట్టుబట్టి నాతో పోట్లాడింది అనుకుని చిన్నగా నవ్వుకుంది కళ్ళు చెమ్మగిలిన ప్రమీల. శ్రావణి గుండెల్లో బాధంతా తీరి మనసు తేలిక పడిందని తెలుసుకున్నాక మళ్ళీ మొదలెట్టింది ప్రమీల. మీ వాళ్ళందరి సమక్షంలో జరిగిన దాంట్లో నీకేమాత్రం భాగం లేదని రుజువు చేశాను. విన్నావుగా నువ్వు కూడా అంది. విన్నానని తల ఊపింది ఒక చేత్తో కళ్ళు తుడుచుకుంటూ. వాడలా చేశాడని ఒక్క మాట మాత్రంగా అయినా మాతో చెప్పి ఉంటే ఇంత గొడవ జరగనిచ్చేవాళ్లమా అంది శాంతమ్మ. నన్ను క్షమించు శ్రావణి అంది సిగ్గుగా రాజ్యం. నా ముఖాన్నల రాసుంటే ఎవరేం చేస్తారు అంది నిర్లిప్తంగా. ఆమె చూపులు నేలకు ఆని ఉన్నాయి. కారణం ఎదురుగా శ్రీహరి ఉన్నాడు. ఆమె మనసంతా పచ్చి పుండులా ఉంది. ప్రమీలక్క చాలా నాటకమాడింది. ఎన్నో విషయాల్ని చాకచక్యంగా తెలుసుకుంది. కానీ జరిగింది మరొక్కసారి గుర్తుకొస్తే ఆ రోజు ప్రమీలక్క నన్ను ఎందుకు రక్షించిందా అన్న బాధ తీవ్రమవుతోంది ఆమె మనసులో. తన కాళ్ళు పట్టుకొని క్షమించమన్న మనిషి మాయ చేసి తన శీలాన్ని హరించాడు. అది తలుచుకుంటేనే మనసు ఒళ్ళు కూడా కంపరమెత్తిపోతోంది. ఇప్పటికిప్పుడు వీళ్ళనందరినీ తప్పించుకొని ఎందులో అయినా పడి చావాలన్నంత ఆవేశం ఆమె మనసులో అనుక్షణం అధికమవసాగింది. తన జీవితాన్ని పాడు చేసిందే కాక ఎందుకు పనికిరాకుండా మ్రోడులా మిగిల్చిన వాళ్ల మీద కోపంతో పాటు ఏమీ చెయ్యలేని తన అసక్తతకు దుఃఖం లోపల నుంచి కట్టలు తెంచుకొని వస్తోందామెకు. శ్రావణి మనసులో పడే క్షోభను గమనించిన ప్రమీల మృదువుగా ఆమె చెయ్యి పట్టుకొని జరిగిన దానికి బాధపడటం అనవసరం, అది మర్చిపోవటానికి ప్రయత్నించు అంది. అట్లా ధైర్యం చెప్పమ్మా. నువ్వెవరివో కానీ దేవతలా నా బిడ్డని కాపాడావు. ఇన్నాళ్ళు కంటికి రెప్పలా చూసావు. ఎన్ని జన్మలకైనా నీ రుణం తీర్చుకోలేమో అని శాంతమ్మంటే చిన్నదానివైనా నీ మంచి మనసుకి చెయ్యెత్తి దండం పెట్టవచ్చునని కైలాష్ దంపతుల వంక కృతజ్ఞతగా చూశాడు లక్ష్మయ్య. నన్ను బ్రతికించి నాకు చాలా బాధ పెంచావక్క అంది శ్రావణి. నిరాశవాదం వదిలేయి, ఎదురుగా మీ ఆయన ఉన్నాడు, జరిగింది విన్నాడు, మా పని పూర్తయింది, ఇంకా మీ పని ఉందన్నట్లుగా శ్రీహరి వైపు చూసింది. ఏం చెప్తాడో అన్నట్లుగా. అప్పటి వరకు కళ్ళప్పగించుకొని చూస్తున్న శ్రీహరి మనసు భార్య గురించి తెలిసిన నిజంతో కొంతవరకు తేలికపడింది. కానీ మనసులో ఏదో మూల సంకోచం. శ్రావణిని ఏలుకోవటం సముచితమేనా అని. పరాయి వాడింట్లో ఉన్నదని కేవలం అనుమానం వల్లనే సీతను రాముడు అడవులకి పంపాడు. కానీ అలనాడు ఆ సీతను పరపురుషుడెవ్వడు తాకనన్నా తాకలేదు.
కానీ ఈరోజు తన భార్యకి జరిగింది చెవులతో స్వయంగా విని కూడా ఏలుకోవాలంటే ఏదో అలజడి మొదలైంది మనిషిలో. కానీ మనసు హెచ్చరించింది ఒకవైపు. నీ భార్య చనిపోయిందని తెలిసి ఎంతో ప్రేమ కురిపించావు. ఆమె నా జీవితం అన్నావు, ప్రాణం అన్నావు, ప్రేమ దేవత అన్నావు. బ్రతికుంటేనే చాలని బాధ కురిపించావు. కానీ బ్రతికి ఉన్న భార్యను ఏలుకోవటానికి ఎందుకింత ఆలోచన? ఇదేనా నీ సంస్కారం? మనిషిగా మళ్ళీ ఆలోచిస్తే ఏ ప్రయోజనం ఆశించి ఆమెను అర్ధాంగిగా తెచ్చుకుంటావు? నీ వంశవృద్ధిగా తోడ్పడదు. ఎండిన చెట్టు చిగురించటం అసంభవం. ఆమెను భార్యగా తెచ్చుకుంటే నీకే అవమానం. నీ వంశం నిర్వంశం కావాలన్నదే నీ కోరికే అయితే ఆమెనే తెచ్చుకో. నీ తల్లి ఆవేదనను అర్థం చేసుకో, ఆలోచించుకో అని మరొక వైపు. కేవలం భార్య సంతానవతి అయితేనే అర్ధాంగిగా అభిమానిస్తావా? అదే లోపం నీలో ఉంటే నీ భార్య మరొక పెళ్లికి తలపడగలదా? భర్తకో న్యాయం, భార్యకో న్యాయమా? నిజంగా నువ్వు ఆమెను ప్రేమించేవాడివైతే నీకు ఈ ఆలోచనే రాదు, రాకూడదు, రానే రాదు. మనసులో నీ భార్యనే ఆరాధిస్తూ వేరొక స్త్రీకి నీ జీవితంలో భాగం పంచనంత మాత్రంగానే అది సంస్కారం అనిపించుకోదు. మరొక నిమిషం కూడా వృధా చేయక ఆమెను తెచ్చుకొని నీ ప్రేమను నిరూపించుకొని ప్రేమమూర్తిగా ఆమె మనసులో నిలిచిపో. మరొకసారి నీ సంస్కారాన్ని రుజువు చేసుకొని పురుష జాతిలోనే ఆణిముత్యంగా నిలిచిపో అని పదే పదే మనసు హెచ్చరించింది. మనిషికి మనసుకి జరిగిన సంఘర్షణలో చివరకు మనసే గెలిచింది. ఏమైనా కానీ శ్రావణి నా భార్య, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని పెళ్లినాడు చేసిన ప్రమాణాల్ని వమ్ము చేయకుండా ఆమె వల్ల నా వంశం నిర్వంశమైన ఎటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా పట్టిన చెయ్యి విడువను. నా భార్యగా స్థానం ఎప్పుడూ ఆమెదే అని స్థిర నిశ్చయానికి వచ్చిన శ్రీహరి మనసు కుదుటపడింది. ఏమిట్రా ఆలోచన అన్నాడు కైలాష్. బాబు శ్రీహరి, అడిగే అవకాశం పోగొట్టుకున్నాననే అనుకున్నాను, కానీ దేవుడు వాళ్ళ రూపంలో నా బిడ్డను రక్షించాడు. ఇప్పుడు కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను, నా కూతుర్ని ఏలుకొమ్మని. కన్నీళ్లతో కాళ్ళు పట్టుకోబోయాడు లక్ష్మయ్య. మామగారు అని దూరంగా జరిగాడు శ్రీహరి. నాన్న, వారించింది శ్రావణి. ఏం చూసుకుని నీ కూతుర్ని ఏలుకొమ్మని అడుగుతున్నావు నాన్న? నేను ఎవ్వరికి పనికిరాను, ఇంకా నా బ్రతికింతే. ఏ జన్మలో తల్లి బిడ్డల్ని వేరు చేశానో అసలు ఈ జన్మలో ఆ భాగ్యానికే నోచుకోలేదు. ఎండిన చెట్టును ఎవ్వరూ ఉంచుకోవాలనుకోరు. మోడు లాంటి నా బ్రతుకు ఇంతటితో పూర్తవవలసిందే. ఏ ఆనందం, ఏ ఆశతో నేను బ్రతకాలి అని దోసిల్లో ముఖం దాచుకొని హృదయ విదారకంగా విలపించింది. ఆమె ఏడుపు గుండెల్ని పిండినట్లయింది శ్రీహరికి. ఇంక తాత్సారం చేయటం మంచిది కాదని ముందుకు నడిచి శ్రావణి అని ప్రేమగా పిలిచాడు. చివాలన తలెత్తి, వద్దండి, వద్దు, నన్ను తాకొద్దు, నేను మీకు పనికిరాను, నా నీడ కూడా మీ మీద పడకూడదు. నేను అసలు ఈ పెళ్లికే అంగీకరించేదాన్ని కాదు, కానీ నా నుదుట కళ్యాణ గడియ ఉండబట్టి మీకు ఇల్లాల్ని కాగలిగాను. ఈ చేదు నిజం తెలియనంత వరకు మీతో శీలవతిగా ఉండగలిగాను. కానీ ఇప్పుడు నేను కళంకినని తెలిసిపోయింది. ఇన్నాళ్ళు తెలియక చేసిన పాపమే నన్ను, నా మనసుని కాల్చేస్తోంది. తెలిసి మీకు మళ్ళీ దగ్గర కాలేనండి. మీరు ఇంకొకరిని పెళ్లి చేసుకుని ఆమె ద్వారా అయినా మీ అమ్మగారి కోరిక తీర్చండి అంది దూరంగా జరుగుతూ. ఆమెకు దగ్గరగా వెళ్ళి చెయ్యి పట్టుకొని వేరొకరిని పెళ్లి చేసుకోమని నీ చేత చెప్పించుకునేటంత స్థితికి నేను ఇంకా దిగజారలేదు. నీ మీది ప్రేమే ఇన్నాళ్ళు ఆ పని చెయ్యనివ్వకుండా కట్టిపడేసింది. లేకపోతే మగవాడిగా నా అవసరాలు తీర్చుకునే అవకాశం లేక కాదు నేను ఇలా ఉంది. ఆ రోజు ఆవేశంతో ఆలోచించకుండా ప్రవర్తించినందుకు నేను ఎంతగానో సిగ్గుపడుతున్నాను. నిన్ను దూరం చేసుకున్నందుకు పడే వ్యధ నాకు తెలుసు, నా మనసుకి తెలుసు. అవునమ్మా శ్రావణి, వాడు చెప్పేదంతా నిజం. నా మిత్రుడు అందరిలాంటి వాడు కాదు అన్నాడు కైలాష్ నచ్చచెప్తున్నట్లుగా. భారం అంతా మీదే అన్నట్లుగా శ్రావణి తల్లిదండ్రులు బయటికి వెళ్లారు. నీ పట్టుదల నీదే, కానీ ఎదుటి వాళ్ళ మాట వినిపించుకోవేం అంది కోపంగా ప్రమీల. ప్రమీలక్క, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవెందుకని? ఆయన సహృదయతతో నన్ను అంగీకరించినా నా మనసు ఒప్పుకోవటం లేదు. ఈ జీవితంలో అమ్మ అనిపించుకోలేను, ఆయన్ని నాన్నగా చేయలేను, మాతృత్వాన్ని పొందలేని నిర్భాగ్యురాల్ని. ఎందుకు నాలాంటి ఆడది భార్యగా ఉండి ఏం ప్రయోజనం? మోడు చిగురించదు, నాకెవ్వరూ ఏమీ చెప్పొద్దు అంది మొండిగా. శ్రావణి, నా మాట విను. లోకంలో కాపురాలు చేసే భార్యాభర్తలందరూ పిల్లలతోనే ఉన్నారా? పిల్లలున్న భార్యాభర్తలందరూ ఏ కలతలు లేకుండా అన్యోన్యంగా కాపురాలు చేస్తున్నారా? నలుగురితో పాటే మనమును. నా మాట విను, నన్ను కాదనకు, కన్నీళ్లు నిగ్రహించుకుంటూ అన్నాడు శ్రీహరి. తాను అనవలసిన మాటలు భర్త నోటి నుంచి రావటం సహించలేని శ్రావణి అంతటి ఔదార్యాన్ని భరించలేక, వద్దండి, నా మాట విని దయచేసి నన్ను మర్చిపోండి,
మీ మంచి మనసుకుని నాలాంటి దానికోసం బాధ పెట్టకండి. మంచికి కూడా ఒక హద్దుంటుంది అంది. అరగంట సేపు ఇద్దరి మధ్య మాటలు సాగాయి. కానీ శ్రావణి తన మాట మీద నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. శ్రీహరికి ఓర్పు నశించింది. శ్రావణి చెయ్యి పట్టుకుని విసురుగా దగ్గరకు లాక్కొని ఎర్రబడ్డ కళ్ళతో తీక్షణంగా ఆమె ముఖంలోకి చూస్తూ, నువ్వు ఎలాంటి దానివైనా సరే, నీ గత జీవితం ఎంత భరింపరానిదైనా సరే నువ్వు నాకు కావాలి. నేను నిన్ను వదలను, తెలిసిందా? మరింకేం మాట్లాడకు అన్నాడు కోపంగా. తన మీద అతనికున్న అవ్యాజమైన అనురాగానికి ఆమె మనసు ఒక్క క్షణం పాటు ఆనందపడింది. కానీ అది క్షణికం మాత్రమే. అంత మంచి మనసున్న వ్యక్తికి తను భార్యగా తగదని మౌనంగా ఉండిపోయింది. ఇంకా నీ నిర్ణయం అదే అయితే ఇద్దరం ఒకేసారి బ్రతుకును అంతం చేసుకుందాం. పద, నీతో కలిసి బ్రతకటానికి ఇష్టపడకపోతే మానే, కనీసం చావులోనైనా కలిసేటందుకు ఒప్పుకో అన్నాడు. అంతే. ఆ మాట శ్రావణి గుండెల్ని చీల్చుకొని వెళ్ళి ఒక్కసారిగా ఆమె మనసుని కదిపింది. అతని ప్రేమానురాగాలకి ఆమె కళ్ళు వర్షించాయి. అప్పటి వరకు మనసులో ఉన్న శంకలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోయాయి. నీ గత చరిత్ర ఎలాంటిదైనా సరే నువ్వు నాకు కావాలి అన్న శ్రీహరి మాటలు పదే పదే ఆమె మనసులో ప్రతిధ్వనించసాగాయి. ఆమె శరీరంలోని అణువణువు అతని ప్రేమతో నిండిపోయింది. నన్ను క్షమించండి, మీ మనసుని కష్టపెట్టాను. ఎందుకండి నేనంటే మీకింత ప్రేమ? ఎవరేమన్నా సరే అన్నింటికీ ఎదురు నిలిచి మీకోసం, మీ ప్రేమ కోసం వస్తానండి అని భోరున ఏడుస్తూ శ్రీహరి కాళ్ళను చుట్టుకుపోయింది. నీళ్లు నిండిన కళ్ళతో భార్యను లేవనెత్తి ఆర్తిగా గుండెలకు హత్తుకుని తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు. సంతోషంగా చూశారు కైలాష్, ప్రమీల. కూతురి కాపురం కుదుటపడ్డందుకు ఎంతో ఆనందంగా ఉన్నారు శ్రావణి తల్లి తండ్రి. నా మాట నిలబెట్టుకున్నట్లేనా అంది ప్రమీల చిరునవ్వుతో. ప్రమీలక్క, నువ్వే లేకపోతే ఈరోజు నేనంటూ ఉండేదాన్నే కాదు. మీకు నా కృతజ్ఞతలు చెప్పుకునేందుకు మాటలు దొరకటం లేదు అంది కన్నీళ్లతో ఇద్దరికీ నమస్కరించింది. చూడమ్మా, నీకింక అన్నయ్య లేని కొరత నేను భర్తీ చేస్తాను. అమ్మా నాన్నల ఇల్లే కాదు పుట్టిల్లు, ఇక్కడ కూడా ఒక పుట్టిల్లుందని గుర్తుంచుకో అన్నాడు ఆప్యాయంగా కైలాష్. అయితే ఈ ఇంటికి కూడా నేను అల్లుండన్నమాట అని నవ్వి, ఏరా మామ అన్నాడు శ్రీహరి హాస్యంగా. మామ కాదురా, బావని అన్నాడు. అందరూ ఉల్లాసంగా ఉన్న శ్రావణి అంతరంగంలో ఏదో తెలియని బాధగానే ఉంది. ఎంత ఆనందంగా ఉండాలని ప్రయత్నించినా ఆ బాధ కొట్టొచ్చినట్లుగా కనపడుతోంది ఆమె ముఖంలో. మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. అవి ఆనంద బాష్పాలని మిగిలిన వారు అనుకున్నా ప్రమీల మాత్రం ఆమె బాధని అర్థం చేసుకుంది. అందుకే మనసులోని మాట బయటపెట్టింది. నా ఫ్రెండ్ డాక్టర్ ఒక ఆమె ఉంది. మొదటిసారిగా శ్రావణిని తీసుకెళ్ళినప్పుడు పరీక్షించిన ఆవిడ రీకానలైజేషన్ చేస్తే తప్పకుండా పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పింది. అప్పుడే చేస్తానంది కూడా. కానీ ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా నేనే ఆగమన్నాను. మీ అభిప్రాయం కూడా తెలుసుకుని అంది ప్రమీల శ్రీహరి వైపు చూస్తూ. చెల్లాయ్, ఎంత డబ్బైనా సరే ఆ ఏర్పాట్లేవో త్వరగా చూడు. ఎవ్వరికీ రాని ఆలోచన నీకు రావటం మా అదృష్టమమ్మా. నిజంగా నిన్నే విధంగా అభినందించాలో నాకు తెలియటం లేదు. మరి మాటలు కూడా చాలవమ్మా. నీలాంటి చెల్లెల్ని పొందిన ఈ అన్నయ్య అందరికన్నా అదృష్టవంతుడు. ఒరేయ్ బావా, పొగడ్తలన్నీ మీ చెల్లెలకే ఇవ్వకురా, దాంట్లో సగభాగం నాకు కూడా అన్నాడు కైలాష్. చెల్లాయి కోసం అన్న కష్టపడితే ఎవరికట గొప్ప అని అంతేనా శ్రావణి అన్నట్లుగా చూసింది ప్రమీల. మీరు మనుషులు కాదక్క, నా పాలిట దేవుళ్ళు అంది శ్రావణి. ఆ మాట నిజమే చెల్లాయి కాపురం బాగు చేయటానికి పునాదిరాయి మా ఆవిడైతే తర్వాత టాపులేపింది మనం అన్నాడు గర్వంగా కైలాష్. అందరూ పకాలను నవ్వారు. నాదొక చిన్న కోరిక శ్రావణి అంది ప్రమీల గంభీరంగా. నేను నోరు తెరిచి అడగకముందే నా కోర్కెలన్నీ తీర్చిన దానివి, నీకేం కోర్కెలున్నాయి అంది ఆశ్చర్యంగా శ్రావణి. తీరుస్తావా లేదా అంది ప్రమీల. నువ్వు ఏమడిగినా సరే కాదన్ను, సరేనా అంది ఏమాత్రం తొణకక. కైలాష్ కూడా భార్య ఏమడుగుతుందా అని చూస్తున్నాడు. అయితే విను, నీ కథను నేను నవలగా రాసుకుంటాను. అలా అయితే నువ్వు నా మనసులో శాశ్వతంగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు, అది చదివేటప్పుడు పురుషుల్లో కూడా ఇంతటి సంస్కారవంతులు, ఆదర్శమూర్తులు ఉన్నారని పురుష జాతే కాకుండా స్త్రీ జాతి కూడా గర్వించేటట్లుగా రాస్తాను. మా అన్నయ్య శ్రీహరి అజ్ఞాతంగా అందరి మనసుల్లో మెదులుతూ ఉంటాడు అంది ప్రమీల. ఆరిపోయిన మా ఇంటి దీపాన్ని వెలిగించిన జ్యోతివమ్మ నువ్వు. ఆడపడుచుగా కోరిన ఈ చిన్నపాటి కోరికను తీర్చలేనంతటి అసమర్థుడు కాడి అన్నయ్య. నీ ఇష్టం, మేమెప్పుడూ కాదనము అన్నాడు శ్రీహరి శ్రావణి వైపు చూస్తూ. శ్రావణి కూడా ఇష్టంగా చూసింది. అయితే శ్రీమతి గారికి కొత్త నవలకి ప్లాట్ దొరికిందంటే కొన్నాళ్లపాటు మనకి అన్నాడు కొంటెగా చూస్తూ కైలాష్. అన్నీ పూర్తయినా శ్రీమతి ఇంటికి వచ్చేదాకా నా పని కూడా అంతేరా బావా అన్నాడు
నీరసంగా శ్రీహరి. వాళ్ళ మాటలకి పక్కున నవ్వారు ప్రమీల, శ్రావణి. బెడ్లైట్ ముందు కూర్చుని నిశ్చల దీక్షతో పుస్తకం చదువుతోందా వ్యక్తి. పూర్తిగా అందులో నిమగ్నురాలైపోయింది. కళ్ళ నిండుగా నీళ్లు ధారాపాతంగా కారుతూ చెంపల అంచుల నుండి కిందికి జారుతున్నాయి. ఆ కన్నీటి మధ్య అక్షరాలు అస్పష్టంగా కనపడుతున్నాయి. కానీ ఆమె చేతులు పుస్తకాన్ని వీడలేదు. పూర్తిగా పుస్తకంలో లీనమైపోయినందువల్ల ఆమె చెవులకు గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లవాడి ఏడుపు ఏమాత్రం వినిపించలేదు. ఒళ్ళెరుగని నిద్రలో ఉన్న శ్రీహరికి చటుక్కున మెలకువ వచ్చి పక్కన చూశాడు. భార్య లేదు. ఏడుస్తున్న పసివాడిని సముదాయించాలని ప్రయత్నించాడు, కానీ అతని వల్ల కాలేదు. వాడిని ఎత్తుకునే పక్క రూములోకి నడిచాడు. శ్రావణి మాత్రం కదల్లేదు. మృదువుగా తట్టి, చూడు బాబెలా గుక్కపట్టి ఏడుస్తున్నాడో అన్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన శ్రావణి కంగారుగా లేచి పుస్తకం టేబుల్పై పెట్టి కన్నీళ్లు తుడుచుకొని పాలు కలపటానికి పరిగెత్తింది. ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని చూశాడు శ్రీహరి. పుస్తకం బాగా నలిగిపోయి కొసలు చినిగిపోయినాయి. అందమైన జంట ఉన్న ముఖచిత్రంతో పైన శ్రావణి బై కె ప్రమీల కైలాష్ అని ఉంది. అప్పటికి శ్రావణి ఆ పుస్తకాన్ని ఎన్ని మార్లు చదివిందనడానికి గుర్తుగా ప్రత్యక్ష సాక్షి నలిగిన ఆ పుస్తకమే. కాసేపటికి బాబుకు పాలు పట్టి వాడిని పడుకోబెట్టి మరీ వచ్చింది శ్రావణి. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఇలా రాత్రిళ్ళు చదవద్దని నీకెన్నిసార్లు చెప్పాను. అసలు ఎన్నిసార్లు చదివితే నీకు తృప్తి కలుగుతుంది? ప్రేమగానే మందలించాడు భార్యని. ఎన్నిసార్లు చదివినా తృప్తి ఉండదండి. ఉన్నా అది తాత్కాలికం మాత్రమే. అసలు ఆ పుస్తకం పుచ్చుకున్నానంటే నాకు పరిసరాలే గుర్తుండవు. అది చదివినప్పుడల్లా నాకు ప్రమీలకి గుర్తుకొస్తుందండి. నా కోసం కాదు నేను చదివేది, ఆమె కోసం అంది భారంగా. చూడు శ్రావణి, గాయం చేసిన గతాన్ని మర్చిపోవటానికి ప్రయత్నించాలి, కానీ అనుక్షణం గుర్తు తెచ్చుకోకూడదు. అలా గుర్తుకు తెచ్చుకుంటే మిగిలేది బాధ మాత్రమే. ఈ పుస్తకం చదివినప్పుడల్లా నువ్వు మానసికంగా పడే ఆవేదన నాకు తెలుసు. అందుకే ఇక నుంచి ఒక నిర్ణయానికి వచ్చాను. రోజుకి ఒక్కసారే నీకు ఆ ఛాన్స్ ఇస్తున్నాను. ఈ పుస్తకం ధ్యాసలో పడి నేను కోరి కన్నా నా బంగారు కొడుకుని నువ్వు అలక్ష్యం చేస్తున్నావు అన్నాడు చిరుకోపంగా. అమ్మో ఒక్కసారా అంది దిగులుగా. అవును ఒక్కసారే. గతాన్ని నువ్వు మర్చిపోవాలంటే అంతే. నీకు కాలక్షేపానికి నేనున్నాను. మన బంగారు కొండ ఉన్నాడు. ఏరా బాబు, అమ్మతో మనల్ని బాగా చూసుకోమని నువ్వు కూడా చెప్పరా అని కొడుకు బుగ్గ ముద్దుగా నిమిరాడు. సమాధానంగా పసివాడు నిద్రలోనే నవ్వాడు. నవల కొంచెం ఉందండి, పూర్తి చేసొస్తాను అంది వెళ్ళిపోతూ. పర్మిషన్ నాట్ బీ గ్రాంటెడ్ శ్రీమతి. చెప్పానుగా, ఈరోజు కోట పూర్తయింది. మరి నా కోట మాత్రం మిగిలింది అన్నాడు కొంటెగా కన్నుగీటుతూ పుస్తకం తలగడ కింద ఉంచుతూ. రోజుకి మీకు ఎన్ని కోటాలో నాకు తెలియక అడుగుతున్నాను అంది బుగ్గన చెయ్యి పెట్టుకుని. ఎన్నైనా సరే నా ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. మాటలతో టైం వేస్ట్ చేయకు అని భార్యను దగ్గరకు తీసుకుని బెడ్రూమ్ చీకటి చేశాడు. సిగ్గుపడ్డ చీకటి మరింత సిగ్గుగా నవ్వుకుంది ఆ దంపతుల్ని చూసి. సమాప్తం. శ్రావణి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.